स्वसुतः नरोतदस्वैद्यः पद्भ्यागुरुसोत्रो अजायता ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रामाय नमः ओम राम रामाय नमः ओम राम रामाय नमः जय जय వచ్చింది హనుమా అంజనాసురూపి రాలేదు వాళ్ళ దగ్గర ఉందనుకో కనిపించలేదు सर्वजनाः संरक्षणार्थं सकलक्षाम निरुद्धं सकल गोगण पशुगण वाडवला स्वीट इచ్చాడు सिंदूर आंजनेय स्वामी के जय सिंदूर आंजनेय स्वामी के जय सिंदूर आंजनेय स्वामी के हनुमत जयंती సందర్భంగా ఈ సింధూర ఆంజనేయ స్వామి గారికి అభిషేకాలు పాలాభిషేకం సింధూరాభిషేకం ఇది పంచామృతాభిషేకం పోలంగి సేవ చేయడం జరిగింది. ఆయన మేము ఉండేది నెల్లూరు అయినా కానీ ఈయన మహిమ వల్ల ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ చేయాల్సి వస్తుంది. ముందు పోయిన ఏప్రిల్ నెల 21వ తేదీ కూడా వచ్చాము. ఆ రోజు రావడం ఫస్ట్, ఆ రోజు అన్నదానం చేసాము. మళ్ళీ ఈరోజు కూడా అన్నదానం చేసాము. స్వామి స్వయంగా వెలిచారని చెప్పి తెలిసింది. మాకు ఎటువంటి బాగా నమ్మకం కలిగి మేము ఇంత దూరం వచ్చి స్వామికి అభిషేకాలు అవి చేసుకుని పూజా కార్యక్రమం జరుపుకున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. जय श्री राम. ओम नमो भगवते रुद्राय. ओम नमो भगवते सिंधु वीरांजनेय स्वामी देवता. नमो नमः. పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా విడవల మండలం పార్లపల్లి గౌడపాడలో వేచేసి ఉన్న సింధూరు వీరాంజనేయ స్వామి వారు స్వయంభూమి ఇక్కడ స్థాపన చేయబడ్డారు. రామతీర్థం ప్రాంతం నుంచి ఇసుక తీసుకుని పెడుతుంటే ఆ యొక్క ఇసుక లోడ్లో ఒక భాగం డోర్ ఇక్కడ కూలిపోవడం జరిగింది. అదే సమయంలో స్వామివారి యొక్క సుధామూర్తి అనగా సిమెంట్ శిల్పం, ఆ శిల్పం బయటపడటం, దాన్ని ఇక్కడైతే మన పురాలు చేసేవాళ్ళు గౌడపాడ వాస్తవులు బి శ్రీహరి ఇలాంటి వాళ్ళ ద్వారా ఇక్కడ స్థాపన చేశారు. దరిదాపు 9 సంవత్సరాల దాకా పూర్తయింది. 10వ సంవత్సరం జరుగుతున్నది. ఈ 10 సంవత్సరాల్లో స్వామివారు పొంగు బంగారులాగా అందరికీ కోరికలు తీస్తూ సంతానము, సౌభాగ్యము, ఆయుష్యము, ఆరోగ్యము ఇత్యాది కోరికలు కూడా స్వామి నెరవేరుస్తూ, అది కాకుండా ఈ క్షేత్రం విశేషం ఏంటంటే స్వామివారు స్వయంభూగా రావి చెట్టు కింద వెలిశారు స్వామి. ఈ రావి చెట్టు కూడా మేము స్కూల్లో పెట్టేప్పుడు, హై స్కూల్లో పెట్టేప్పుడు చూస్తుండేది మేము. ఇది కూడా స్వయంభూగా వెలిసింది. దీని మధ్యలో ఎవరు స్థాపన చేయలేదు. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో వీరాంజనేయ స్వామి వారు వెళ్ళడం, వీరాంజనేయ స్వామి వారి యొక్క విశిష్టమైన యొక్క ఈ లక్ష్యం ఏమిటంటే సింధూరాంజనేయ స్వామి అయితే ప్రార్థిస్తారో, సింధూరాంజనేయ స్వామి అయితే పూజిస్తారో వాళ్ళ కోరిక సత్వంలో నెరవేరుతాయని మనకు ఆంజనేయ పురాణం చెప్పబడ్డది. హనుమత్ వైభవం అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో అంతా కూడా వీరాంజనేయ స్వామికి అవతారాలు, విశిష్టత ఇవన్నీ కూడా విశేషాలు చెప్పబడ్డాయి. అలాంటిది ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే మీ స్వహస్తాలతో మీరే అర్చుడు మంత్రం చెప్తుంటే మీ స్వహస్తాలతో బాలాభిషేకం, పంచామృతాభిషేకం, పన్నీర్తాభిషేకం, గంధాభిషేకం, కులమాల సమర్పణ, వస్త్రాల సమర్పణ ఇవన్నీ కూడా మీ స్వహస్తాలతో మీరు చేయొచ్చు. మీరు అందించినా కూడా స్వామి తాకే భాగ్యం మీకు కలగదు. అలాంటిది మహావైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విజయకుమార్ దంపతులు చక్కగా నిర్వహించారు. అదేవిధంగా ఈ స్థలం ఇక్కడ
బి మహేష్ యొక్క ఆధారం ఉంది కాబట్టి ధర్మకర్తలుగా బడుగు మహేష్ సుభాష్ని వీళ్ళు కొనసాగుతున్నారు. అందరూ నిస్వార్థంగా స్వామివారికి సేవ చేసేవాళ్ళే. ఎప్పుడైతే మన భగవంతుడు నిస్వార్థంగా సేవ చేసామో అప్పుడు స్వామివారికి అనుకూలం మనకు ఎక్కువగా ఉంటుంది. అనుగ్రహం కాకుండా ఎప్పుడు వారికి ఆశీస్సులు మనకు ఉంటాయి. ఈరోజు విడుదల ఉన్నటువంటి పరిపాలనాధికారులందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. విశేషంగా ఈరోజు విడుదల రెవెన్యూ శాఖ వాళ్ళు, ఎంపీటీసీ వాళ్ళు, చాలామంది సభ్యులంతా కూడా హాజరయ్యారు. ఈ విశేషం ఏంటంటే ఇదంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క కృప విపరీతంగా అందరూ వీక్షిస్తుంది. ఇక్కడికన్నా కూడా బయట ప్రాంతాల్లో చాలామంది స్వామివారిని చాలా విశేషంగా ఆరాధిస్తూ అర్చన చేస్తున్నారు. వీరందరూ కూడా ఈరోజు స్వామివారి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు చేకూరుతున్నారు. ఆంజనేయ స్వామి ఒకటే మాట చెప్పాడు, ఎవరైతే శ్రీరామ జయరామ జయ జయరామ అనే మూలమంత్రాన్ని జపిస్తున్నారో వారిని సర్వదా ఉంటా అని చెప్పి వారీడు ఆయన. అలాంటి ఆంజనేయ స్వామి ఇక్కడ ఆ డోర్లోంచి వీడు పడిపోగానే ఇక్కడ ఉండే కార్యకర్తలు నాకు పేరు చెప్పి శ్రీహరి అని చెప్పి శ్రీహరికి మిత్రుడు శ్రీనివాసులు వాళ్ళిద్దరు వేసి ఆంజనేయ స్వామి నిలబెట్టి చేశారు ఆ చెట్టు కింద. అదే లగ్నం, అదే సుముహూర్తం. ఆ రోజు వెంటనే స్వామివారికి సింధూరాన్ని పూజిస్తారు. అక్కడి నుంచి స్వామివారి పేరు సింధూర ఆంజనేయ స్వామిగా ఖ్యాతిగాంచింది. కనుక ఈ స్వయంభూమును మేము చెప్పడమే కాదు, ఏదైనా లడ్డు ఎట్లా ఉండదని తింటే అర్థమవుతుంది. ఆ మధు పదార్థాన్ని మీరందరూ కూడా ఒకసారి మనసారా భుజించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం దివ్యుల పాత్రలు కాస్తలుగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్న భయకర్త విజయకుమార్ దంపతులు, మరి మా సుభాషిణి, ఇతర బంధువర్గం, సాయి శ్రీ హనుమాన్ భక్త మండలంతా కూడా ఎంతో కృషి చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కసారి నేను చెప్తున్నా అంటే అన్ని కార్యక్రమాల్లో ఇది మందిగా భావించి సేవ చేయండి. అంతేగాని ఆ టైంగా తాత్కాలికంగా వచ్చి మీరు వచ్చి మా మాట్లాడటం ఎవరైనా పోజు కొడతామని ఆ దుద్దు ఆంజనేయ స్వామి దగ్గర ప్రతి ఒక్కరు మనసా వాచ కర్మణ ఎవరైతే స్వామిని సేవిస్తారో మంచి ఫలితాలు పొందగలని స్వామి ప్రార్థిస్తూ ఒక్కసారి మన గౌడపాల నుండి యొక్క పురప్రజలందరికీ కూడా, అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా, కార్యకర్తలకు ఇక్కడ సేవ చేసిన యొక్క ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క దివాస్ కళ అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తున్నాం.